బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సోడైన్, విమల్, పలుకులలో కేసరి. ఎలక్షన్లు ముంచుకొచ్చేశాయి. పోలింగ్ డేట్లు మీద పడుతున్నాయి. కౌంట్ డౌన్ దగ్గర పడే కొద్దీ గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. పార్టీ లీడర్ల కటౌట్లకే కాదు, ఓటేసే జనానికి కూడా కన్ఫ్యూజన్లు. కానీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ జనాల్లో మాత్రం కొద్దిగా క్లారిటీ వచ్చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎవరివి ఉత్తమాటలు, ఎవరివి గట్టి చేతలు తేల్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదట. దంచుకొట్టే స్పీచ్ల్ని పక్కకు నెట్టి మనసు పెట్టి ఆలోచించడం షురూ అయిందట. క్రెడిబిలిటీ అనే కీలకమైన సబ్జెక్ట్ చుట్టూనే జనంలో చర్చ మొదలైంది. ఎవరు నమ్మదగ్గ నేత, ఎవరు మేనిఫెస్టో రియల్ అనేది తేల్చుకుంటున్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు నీ పేరు చెబితే ప్రజలకు గుర్తుకొచ్చేది ఒక్కటంటే ఒక్కటైనా ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. నేను సూపర్ 6 తో మీ ముందుకు వచ్చాను. మన సూపర్ 6 సూపర్ సక్సెస్. జగన్ను ఎందుకు ఓడించాలి, బాబుకు ఎందుకు ఓటు వేయాలి అని మీరే చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతాను. జాబ్ క్యాలెండర్ ఇస్తాను. పరిశ్రమలు వస్తాయి. చంద్రబాబు నమ్మి ఓటు వేశారు. ఆ తర్వాత ఏమైంది? గోవిందా గోవిందా. మాకు నమ్మకం లేదు దొరా అని అదేదో సినిమాలో సాఫ్ట్ గా ఓ పంచి డైలాగ్ ఉంది, గుర్తుందా? ఆ డైలాగ్ ఇప్పుడు ఏపీలో గల్లీలో వినిపిస్తోందట. ఎందుకంటే మాటలు చెప్పడం వేరు, చెప్పిన మాట మీద నిలబడడం వేరు. సాధ్యాసాధ్యాల్ని లెక్కలేసుకోకుండా ఆకాశానికి నిచ్చెనలేయడం ఒక తప్పైతే, చిత్తశుద్ధుల్ని కాపాడుకోలేక జనంలో చులకనైపోవడం మరో తప్పిదం. ఇలా గ్రహపాటుకు దొరికిపోయి మరుసటి ఎన్నికల్లో మళ్లీ మాటలతో చింతకాయలు రాలుతాయని భ్రమించడం మూడో తప్పిదం అవుతుందా? ఇంతకు ఏపీలో జనం ముందు నిలబడి ధైర్యంగా ఓట్లు అడగడానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు? ఇవి కేవలం ఎమ్మెల్యేనో ఎంపీనో ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఇవి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు, మీ పిల్లల బతుకుల్ని నిర్ధారించే ఎన్నికలు అని ఏపీలో 2 పక్షాల నుంచి ఓటర్లకు అలర్ట్ నోటీసులు వస్తూనే ఉన్నాయి. కానీ దీని నోటి మాటల్ని మాత్రమే కాదు, ఆ మాటల వెనుక మర్మాన్ని కూడా చూడాల్సిన సమయం. ప్రజా జీవితంలో ఎవరు పర్ఫెక్ట్, ఎవరు నాట్ పర్ఫెక్ట్, ఎవరి విశ్వసనీయత ఎంత, ఎవరి సచ్చీలత ఎంత మాత్రం, మాట మీద నిలబడేదెవరు, మోసానికి పాల్పడేదెవరు, ఎవరిది నమ్మకం, ఎవరిది అమ్మకం, ఇది కదా తేలాల్సింది. ఇక్కడే కదా క్లారిటీ రావాల్సింది. మేనిఫెస్టో అంటే నీటి మీద రాతలు రాయడం కాదు, 5 ఏళ్ల పాలనకు సంబంధించి జనానికి రాసిచ్చే ప్రామిసరీ నోటు. దాన్ని మీరిన వాళ్ళు నథింగ్ బట్ 420లే. పబ్లిక్ లైఫ్ లో ఉన్న నేతలు, ప్రభుత్వాల్ని లీడ్ చేసే చీఫ్ మినిస్టర్లే అటువంటి మోసానికి పాల్పడ్డమంటే క్షమించరాని నేరం కిందే లెక్క. మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి, ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్లను ఏమంటాం? 420 బాగా చెప్పారు. అలాంటి వాళ్ళను 420 అనే అంటారు. ఏపీలో మేనిఫెస్టోల సీజన్ పీక్స్ లో నడుస్తోంది. అధికార పార్టీగా వైసీపీ విషయంలో ఒక అడుగు ముందే నిలబడింది. శనివారం రిలీజ్ అయిన 4 పేజీల మేనిఫెస్టోపై గంటన్నర పాటు విశ్లేషించి విడమర్చి మరీ చెప్పారు జగన్. ఒక ముఖ్యమంత్రిగా గత మేనిఫెస్టోను అమలు చేసిన అనుభవం, ఒక రాజకీయ పార్టీ అధినేతగా తాజా మేనిఫెస్టోను రాబోయే రోజుల్లో ఎలా అమలు చేస్తానో వివరిస్తూ జగన్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ జనంలో లోతైన ఆలోచనకు తావిచ్చింది. గతంలో అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు విడుదల చేసిన 3 పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను కూడా పిన్ టు పిన్ చదివి వినిపించడం ద్వారా 2 మేనిఫెస్టోల్లో తేడాల్ని గమనించే అవకాశం ఇచ్చారు జగన్. తన హయాంలో 99% హామీలు అమలైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సేమ్ టైం ఆడితప్పిన చంద్రబాబు ప్రభుత్వాన్ని తూర్పారబడుతూనే ఉన్నాయి. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు ముఖ్యమైన హామీ అంటూ 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాల మాఫీ చేశాడా? ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు సంతకం పెట్టి
ముగ్గురు ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో రాసిన మరో ముఖ్యమైన హామీ చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తాము అని చెప్పి ఈ మాటలో అన్నాడు. ముఖ్యమైన హామీ కింద మరి అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తాలక్క, ఇలా 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 ఇలా. నమ్మకం అపనమ్మకం లైన్ మీద నాడు నేడు కాన్సెప్ట్ తో జగన్ ఇస్తున్న స్పీచ్లతో జనంలో రావాల్సిన క్లారిటీలు వచ్చేస్తూనే ఉన్నాయి. 10 ఏళ్ల ఫ్లాష్ బ్యాక్ల్లోకి వెళ్లి మరి ఇద్దరు ముఖ్యమంత్రుల పనితీరును బేరీజు వేసుకుంటూ వాట్ ఈజ్ వాట్ అనే చర్చలు చేస్తున్నారు. సో నమ్ముకోవాల్సిన కటౌట్ ఎవరు? నమ్మించి మోసం చేసే కన్నింగ్ మాస్టర్ ఎవరు? మాటిచ్చి మరిచిందెవరు? ఇచ్చిన మాటను తప్పకుండా అమలు చేసిందెవరు అనే కన్ఫ్యూజన్లు కొద్దిగా కరిగిపోతూనే ఉన్నాయి. కటౌట్ చూసి కొన్నిసార్లు కొన్ని నమ్మేద్దామన్న నమ్మకాలు కలుగుతున్నాయి. ఒక మాట మీద నిలబడే లేక ఏ గాలికి అది మాట మాట్లాడేసి ఆఖరణ చేతులు ఎత్తేసేయచ్చు. అయిపోయిన పని అయిపోయినాక 5 ఏళ్ల వరకు వాడు మనల్ని అడిగేదే ఉంది ప్రజలు అనుకొని చంద్రబాబు స్టైల్లో పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దీన్నే ఫాలో అవుతారు ఫ్యూచర్లో కూడా. అలాగే చంద్రబాబు నాయుడు చెప్పే మాటలను జనం నమ్మరు. ఆయన 3 పాలన ముగిసి మళ్లీ ఎన్నికల వాసన మొదలైనప్పటి నుంచి వైసీపీ అధినేత జగన్ తనిచ్చిన హామీల గురించి చెప్తూనే వస్తున్నారు. హామీల అమలుపై ప్రత్యేక ఫోకస్ పెట్టి ఒక్కో హామీని పూర్తి చేస్తూ వచ్చి గత పాలనతో పోలిక పెడుతూ జనానికి ఓ స్పష్టతనిస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిందేంటి, ఆ తర్వాత 5 ఏళ్లు చేసిందేంటి? 2019లో మేనిఫెస్టోలో తాను రాసిందేంటి, ఆ తర్వాత 5 ఏళ్ల తన పాలన ఎలా సాగింది? ప్రతి ప్రసంగంలోనూ జగన్ పాటిస్తూ వస్తున్న ఈ శైలి ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తోంది అనేది విశ్లేషకుల మాట. మాట తప్పడు మడమ తెప్పడు అనేటువంటి ఒక నానుడి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో వచ్చింది. తదనంతర కాలంలో ఆ మాట నిలబెట్టుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. ఇచ్చినటువంటి నవరత్నాలు అనేటువంటి ఒక క్లుప్తమైనటువంటి 9 హామీల్లో దాదాపుగా 99% నేను అమలు చేశాను. నా వల్ల లబ్ధి చేకూరిందంటేనే మీరు ఓటేయండి అని ఒక ఎంత ఓపెన్గా సవాల్ చేయగలిగినటువంటి ఒక దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు బహుశా ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి అనొచ్చు. ఓటు అడిగేటప్పుడు ఎవరైనా సరే రకరకాల ఆశలు చెప్తారు, కానీ మీరు లబ్ధి చేకూరిందంటేనే చేయండి అనే చోటే విశ్వసనీయత, క్రెడిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పుట్టింది తెలుగుదేశం పార్టీ. పార్టీ ఆవిర్భావం రోజుల్లో పార్టీ వ్యవస్థాపకుడిగా ఎన్టీఆర్ ఆ మాటల్ని తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాతి రోజుల్లో మాత్రం డామిట్ కథ అడ్డం తిరిగిందా? చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీకున్న విశ్వసనీయత తగ్గినట్లా పెరిగినట్లా? 2014లో అధికారంలోకి రావడానికి ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలేంటి, వాటిల్లో అమల్లోకి వచ్చిందెన్ని, బుట్టదాఖలైందెన్ని అనే క్యాలిక్యులేషన్లు జనంలో మళ్లీ మొదలయ్యాయి. జగన్, చంద్రబాబు 2 కటౌట్లు పక్కపక్కనే పెట్టుకుని నమ్మకమే కొలబద్దగా సైజుల్ని కొలవడం మొదలైంది. ఎవరి కటౌట్ సైజు ఎంత పెరిగింది, ఎవరి కటౌట్ సైజు ఎంత తగ్గింది? ప్రజా జీవితంలో విశ్వసనీయత అనే సబ్జెక్ట్ ఉండే ప్రాధాన్యతే వేరు. నమ్మకం అనే లైన్ మీదే రాజకీయ పార్టీల ఉనికి ఆధారపడి ఉండేది. కోట్లాది మంది జనం ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వాలే ఆడి తప్పితే తర్వాత ఎలక్షన్లలో వాళ్లకు మధ్యలెదరువేగా. ప్రతిసారి ఎన్నికలప్పుడు ఈ విషయం ప్రూవ్ అవుతూనే వస్తోంది. అందుకే గతాన్ని తవ్వి చూస్తున్నారు ఏపీ జనం. 5 ఏళ్ల జగన్ ప్రభుత్వానికి, అంతకుముందు 5 ఏళ్ల చంద్రబాబు ప్రభుత్వాన్ని త్రాసులో పెట్టి తూకం వేసుకుంటున్నారు. 2 పార్టీల మేనిఫెస్టోల్ని ఓపిగ్గా చదివి చూసుకుంటున్నారు. మాట తప్పి మడమ తిప్పి మోసకారిగా మారిన పార్టీలు ఏవైనా సరే తరిమి కొట్టడానికి సిద్ధం అంటున్నారు. ఈసారి బాధ్యత పార్టీ ఏది, బాధిత పార్టీ ఏది అనే చర్చను అట్టుపెడితే నమ్మదగ్గ కటౌట్ ఎవరిది అనే చర్చ అయితే పెట్టుకోవాల్సిందే. నవరత్నాలు ప్రకటించాం, అమల్లో పెట్టేశాం. సచివాలయ వ్యవస్థను తీసుకొస్తామన్నాం, తీసుకొచ్చేశాం. ఇంటి వద్దకే పాలన వస్తుందన్నాం, వచ్చేలా చేశాం. హామీలంటే నీటి మీద రాతలు కాదు, రుజువు చేశాం. చంద్రబాబు 14 ఏళ్లు వర్సెస్ జగన్ 58 నెలలు. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే అపారమైన అనుభవాల కంటే గుండెల నిండా ఉండే చిత్తశుద్ధులే బెటర్ గా వర్కౌట్ అవుతాయంటూ తన పాలనపై తనే ప్రోగ్రెస్ రిపోర్ట్ రాసుకొచ్చి జనం ముందు పెట్టాకే ఓట్లు అడుగుతున్నారు వైసీపీ అధినేత. ఇవాళ సూపర్ 6 అంటా ఉన్నారు, ఇవాళ సూపర్ 7 అంటా ఉన్నారు.
ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు. నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా? మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి దారుణమైన మోసాలు, ఇలాంటి దారుణమైన అబద్ధాలతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం. వాట్ అబౌట్ అదర్ సైడ్? చంద్రబాబు 2014లో తాను రిలీజ్ చేసిన మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చాక కొద్దిగా కనుమరుగు చేశారన్నది ప్రధాన ఆరోపణ. దానికి ఇప్పటిదాకా సమాధానమే లేదు. 2019లో మళ్లీ ఓట్లు అడిగే క్రమంలో తన మేనిఫెస్టోను గుర్తు చేసుకోవడానికి కూడా చంద్రబాబు ధైర్యం చేయలేకపోయారనే విమర్శలు కూడా వచ్చాయి. కారణం, ఇప్పుడు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీల్లో అమలుకు నోచుకోనివే ఎక్కువని లెక్కలేసి మరీ చెప్తోంది ఇప్పుడున్న అధికార పార్టీ. అనేక హామీల్ని ఇష్టారాజ్యం కింద మొత్తం గుప్పించేశాడు ఆయన. 52 పేజీల మేనిఫెస్టోలో 650కి పైగా హామీలని ఎడాపెడా ఇచ్చేసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ కూడా మొండి చేయి చూపించడం. ప్రత్యేకించి నిరుద్యోగ యువత విషయం గురించి, రైతుల విషయం గురించి చూసుకున్నట్లయితే రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పన్నాడు. ఎంతో ఆశగా రైతులు చూశారు. గతంలో ఆయన రైతులకి ఏ విధంగా అయితే కరెంటు విషయంలో వీటన్నిటిలో మొండి చేయి చూపించాడో బహుశా ఈసారి చేస్తారేమో అని అనుకున్నారు. కానీ తీరా ఏమైంది? రైతు రుణమాఫీ అని చెప్పి రైతులకి మొండి చేయి చూపించిన పరిస్థితి. ఉపాధి దొరికేదాకా నెల 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం. 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ ఇస్తాం. రైతు రుణమాఫీపై తొలి సంతకం చేస్తాం. ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 బ్యాంకులో వేస్తాం. 3 సెంట్ల స్థలంలో ఫ్రీగానే పక్కా ఇళ్లు కట్టిస్తాం. బీసీలకు, కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవినిస్తాం. ఇలా ఏపీ జనానికి రంగురంగుల కలల్ని చూపించిన చంద్రబాబు ఆ తర్వాత వాళ్ళ కలలన్నీ కలలు చేశారని, ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కారని విమర్శిస్తోంది వైసీపీ. ఆత్మగౌరవ నినాదానికి ఆద్యుడివి, మా గుండెల్లో కొలువైన దైవానివి అంటూ తెలుగువారికి సోదర సమానులైన ఎన్టీఆర్ బొమ్మనే పెద్దగా చూపి మేనిఫెస్టో రూపొందించిన చంద్రబాబు ఆ చిత్తశుద్ధుల్ని చేతల్లో చూపించలేకపోయారని, అందుకే 2019లో జనం టీడీపీని తిప్పికొట్టారని లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తోంది వైసీపీ. ఇంటికో ఉద్యోగం, ఐటీ రంగానికి ప్రోత్సాహం, గుడిసెల్లేని రాష్ట్రానికి ఆవిష్కారం, ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు, ప్రతి గ్రామానికి ఒక విజన్ డాక్యుమెంట్. ఇక్కడితో ఆగలేదు చంద్రబాబు హామీల సునామీ. కొత్త ఉద్యోగాల సృష్టి కోసం 20 గ్రోత్ కారిడార్లు గుర్తించాం, వాటిని అభివృద్ధి చేస్తే ఉద్యోగాలు అంటూ అరచేతిలో స్వర్గం చూపించారు. అయితే ఇవేవీ కూడా అమల్లోకి రాలేదంటూ గతాన్ని తవ్వి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తోంది వైసీపీ. ఆపదలో ఉన్న మహిళల్ని వారి చేతిలోని సెల్ ఫోన్ల ద్వారా 5 నిమిషాల్లోనే ఆదుకునేలా రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నది టీడీపీ మేనిఫెస్టోలో ఉన్న మరో ప్రధాన హామీ. కానీ చంద్రబాబు హయాంలో అది అటకెక్కిన మాట వాస్తవం. ఆ తర్వాత జగన్ రూలింగ్ లో పుట్టిన దిశ యాప్ మహిళల పాలిట రక్షణ కవచంగా నిలబడింది. ఇది కనిపిస్తోన్న నిజం. అందుకే చంద్రబాబు అంటేనే అబద్ధమని, అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే అని, ఆయన పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది మోసమే అని విమర్శకుల నుంచి తీవ్రమైన దాడి జరుగుతూ ఉంటుంది. వీటికి సరైన సమాధానం ఇవ్వడం మానేసి ఎదురుదాడి చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారట టీడీపీ అధికార ప్రతినిధులు. మద్య నిషేధం లాంటి కొన్ని హామీల విషయంలో కూడా నిలదీసే నోళ్లకు తాళాలేస్తూ ధీటైన సమాధానం సిద్ధమంటోంది వైసీపీ. మద్య నిషేధము అన్నాడు. సరే, ఇంకోరెవరన్నా మద్య నిషేధం మీద పోరాటం చేస్తున్న నాయకురాళ్ళు ఇంతకుముందు ఉన్నారు, లేదా నాయకులు ఎవరన్నా ఉంటే అలాంటి మద్య నిషేధం కోసం పోరాడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉండి వాళ్ళు ఆ డిమాండ్ పెడితే వాళ్ళకు గౌరవంగా సమాధానం ఇవ్వచ్చు. అడిగి ఎవరు అడిగేది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఊరు తిరిగి ఏం చెప్తున్నాడు? మీకు క్వాలిటీ మద్యం అతి తక్కువ సరసమైన రేటుకి ఇస్తాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను మీకని తను ప్రమోట్ చేస్తున్నాడు. ఇతనికి అర్హత ఉందే అసలు అడిగే హక్కు? మేము హామీ ఇచ్చాము, అది ఎందుకు చేయలేకపోయామో కూడా చెప్తున్నాం. కానీ నియంత్రణ దిశగా ఎన్ని అడుగులు వేసామో అందరికీ తెలుసు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, అందుకే చేయాలనుకున్నవేవి చేయలేకపోయామంటూ టీడీపీ సాకులు వెతుక్కోవడంపై కూడా కౌంటర్లు పడుతున్నాయి. అలా అయితే 2 ఏళ్ల పాటు కరోనా రక్కసి కరాల నృత్యం చేసి ప్రజా జీవితం స్తంభించిపోయి ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయిన ప్రతికూల పరిస్థితుల్లో కూడా మేం జనరంజకంగా పరిపాలించలేదా? ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా హామీల్ని గాలిగొదిలేయకుండా మేనిఫెస్టోల్ని గుండెలకు హత్తుకొని మరి గుడ్ గవర్నెన్స్ ఇవ్వలేదా? ప్రజల గుండెల్లోంచి భయాల్ని తొలగించలేదా? వాళ్ళ నుంచి విశ్వాసాన్ని పొందలేదా అంటూ నిలదీస్తోంది వైసీపీ. యువతకి బాబు రావాలంటే జాబు రావాలని నినాదాలతో హోరెత్తించారు. మరి బాబు వచ్చిన తర్వాత జాబ్ వచ్చిందా అని అంటే, జాబ్ అయినా ఇస్తాను, జాబ్ రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాను, 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పన్నాడు. ఆ విధంగా లెక్కేసుకుంటే
జాబ్ అయినా రావాలి, లేదు అని అంటే నిరుద్యోగ యువతకి 1,20,000 రూపాయలు నిరుద్యోగ భృతి అయినా రావాలి. ఆ మాట చేశాడంటే అడ్డగోలుగా వారిని కూడా మోసం చేశాడు. ఈ విధంగా ఒక విశ్వసనీయత కోల్పోయినటువంటి నాయకుడిగా మిగిలిపోయి తిరిగి మళ్ళీ ఇవాళ సరికొత్త కొంగొత్త హామీలతో జనం ముందుకు వస్తుంటే విశ్వసనీయత లేనప్పుడు జనం ఎలా విశ్వసిస్తారు అనేటువంటిదే ఒక ప్రధానమైనటువంటి అంశం. సో విశ్వసనీయత విషయానికి వచ్చినప్పుడు తడబడుతున్నదెవరు, గట్టిగా నిలబడుతున్నదెవరు, మేనిఫెస్టోల్ని పవిత్ర గ్రంథాలుగా భావిస్తున్నదెవరు, మేనిఫెస్టో అనే మాట అంటేనే తెలుసుకుంటున్నదెవరు, ఎవరి హామీల్ని జనం గట్టిగా నమ్ముతున్నట్టు, ఎవరి హామీల్ని తేలిగ్గా తీసుకుంటున్నట్టు. ఆంధ్ర, సీడెడ్, రాయలసీమ ఏరియా ఏదైనా ఆల్ ఓవర్ ఆంధ్రాలో నమ్మదగ్గ ఒరిజినల్ కటౌట్ ఏది, డమ్మీ కటౌట్ ఏది, ఈ రకమైన జ్ఞానోదయాలు జనాలకు ఈపాటికే అయ్యే ఉంటాయనేది ఏపీలో పొలిటికల్ పండిట్స్ తేల్చేసిన ముచ్చట. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు నీ పేరు చెబితే ప్రజలకు గుర్తుకొచ్చేది ఒక్కటంటే ఒక్కటైనా ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. నేను సూపర్ 6 తో మీ ముందుకు వచ్చాను. మన సూపర్ 6 సూపర్ సక్సెస్. జగన్ను ఎందుకు ఓడించాలి, బాబుకు ఎందుకు ఓటు వేయాలి అని మీరే చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతాను. జాబ్ క్యాలెండర్ ఇస్తాను. పరిశ్రమలు వస్తాయి. చంద్రబాబు నమ్మి ఓటు వేశారు, ఆ తర్వాత ఏమైంది? గోవిందా గోవిందా. Brought to you by V-Guard, co-powered by Sensodyne, Vimal, పలుకులలో కేసరి.